ఇప్పుడు కూడా సార్ కొంచెం దగ్గరగా సార్ సార్ సండర్ రాను సార్ సార్ ఇక్కడ కూడా ఓకే ఓకే నిల్చొని కరెక్ట్ ఓకే ఇది పెట్టాలి కదా One minute, sir. Okay, boss. Okay, sir. Hey, babu, మొత్తం నిమిషం ఆగొచ్చుగా. స్టార్ట్ అవుతుంది చూడు ఇప్పుడు చూడు తీసుకోండి. నిల్వ దగ్గర అక్కడ ఇంకా ఒక కూర్చోవచ్చు కదా, అక్కడ ఒక 2 చైర్లు ఉన్నావు కదా, ఇంకా కూర్చోవచ్చు. కూర్చోండి కూర్చోండి. స్టార్ట్ చేయాలి. ఫుడ్ అడల్ట్రేషన్ని ఆపడానికి 4 నెలల నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ అని చెప్పి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి చాలా పకడ్బందీగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. అట్లానే వేలల్లో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున
అడల్ట్రేషను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వయలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే వచ్చిన దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్ట ప్రకారము, అట్లానే మనకు కొంత దొరికిన ఆధారపైన కూడా మనము బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసిప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మేయడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్లో వాడవచ్చు, కానీ ఈ స్పైస్ లాంటి పదార్థం ఆ ఫుడ్ అనే ఒక కలర్ని వాడడానికి లేదు. అది కూడా కొన్ని వస్తువులు వాడవచ్చు, కానీ అది కూడా లిమిట్ ఉంటుంది. బట్ ఇవన్నీ చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. దానివల్ల చాలా ఆరోగ్యకరమైన పరిణామాలు ఉంటాయి. అట్లానే ఇంకోటి చాలా అంటే చాలా బాధకరము, చాలా మనము అనొచ్చు. వాళ్ళు ఈ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు, అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడరు, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ప్యాకెట్ అట్లానే ముఖ్యంగా ఈ ఆవుళ్ళు తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు రిజెక్ట్ అయ్యి ప్లస్ బాగా లో క్వాలిటీ ఉన్న మస్టర్డ్ స్టాక్స్ని అడల్ట్రేషన్ చేసి ఈ ఒక ఫ్యాబ్రిక్ డై, అట్లానే టాల్కమ్ పౌడర్, ఆయిల్ని మిక్స్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క కలర్ని కావచ్చు విజిబుల్గా బాగా ఉండడానికి కూడా వాళ్ళు ఇలాంటి కెమికల్స్ కూడా మిక్స్ చేసేవాళ్ళు. సో ముఖ్యంగా ఈ ఒక లవంగలో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ని ఈ ఒక ఆవుల్లో వాడేది, మస్టర్డ్ సీడ్స్లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది, ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి రాశారు. అంటే చాలా హానికరము ఇలాంటి వస్తువులు వాడడము. ఈ ఇండస్ట్రియల్ డైస్ని కూడా ఈ షాజీరాలో, అజ్వైన్లో ఇంకా చాలా స్పైసెస్ కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ డైస్ని కూడా వాడడం జరుగుతుంది. ఇవి మీరు చేయిలో పట్టుకుంటూ కూడా వాష్ చేస్తే కూడా పోవు, అంత గట్టిగా వాళ్ళు మీకు అంటుకుంటుంది. సో ఇట్లా చేయడంతో చాలా నష్టమవుతుంది. మొత్తం మనము 25 టన్ను అడల్ట్రేటెడ్ ఈ స్పైసెస్ని పట్టుకున్నాం. ఇంకా వీళ్ళు మిక్స్ చేయడానికి, రెడీ చేయడానికి ఇంకా 89 టన్స్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇందోర్లో ఇది నేర్చుకున్నారని చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారంటే ఇందోరు చుట్టుపక్క సిటీలో ఇవంతా నడుస్తున్నాం. అట్లానే వేరే రాష్ట్రం కూడా ఇది చాలా ఎక్కువ ఇలాంటి ఇండస్ట్రియల్ కలర్ వాడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎంత లోతుగా ఈ కెమికల్ యూసేజ్ అనేది స్పైసెస్లో వెళ్ళిపోయిందని చెప్పి. దీనివల్ల మనుషులకి చాలా అంటే ఆరోగ్యంగా చాలా హానికరము. అట్లానే మనము
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో కలిసి ఈ ఒక సీజ్ చేయడం జరిగింది మెటీరియల్. మనము వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి అట్లానే మనము ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏమేమి వైలేషన్స్ ఉన్నాం, అది మన బ్రాండింగ్ కావచ్చు, టెక్నికల్ వైలేషన్స్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, దాన్ని అన్ని కేసెస్ కూడా మనము ఫసాయి యాక్ట్ 2006 కింద కట్టడం జరుగుతుంది. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా హత్య ప్రయత్నము చట్టం కింద బిఎన్ఎస్ కింద 110 సెక్షన్ కింద బిఎన్ఎస్, అంతకుముందు 308 ఐపీసీ 310 బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే మనుషులకి ఇదంతా హానికర వస్తువులు ఇవి యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఈ ఒక ఇండస్ట్రియల్ రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్ కిడ్నీ పైన చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ ఏకు, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నావు, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ టీము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మీ అందరూ కూడా తెలుసు, గతం ఒక 140 రోజు నుంచి హెచ్ఫాస్ట్ టీము హైదరాబాద్ సిటీలో పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అట్లానే దేశంలో కూడా ఇలాంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. సో హెచ్ఫాస్ట్ టీము ఇప్పటిదాకా 246 టన్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పని చేయడంలో మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఫుడ్, వెటనరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి సమన్వయంతోని మనము పని చేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్స్టెన్సివ్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా మనము చేయడం జరుగుతుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 140 రోజుల్లో 246 టన్ను అడల్టరేటెడ్ ఫుడ్ని మనము సీజ్ చేయడం జరిగింది. 232 కేసెస్ను బుక్ చేసి మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్కి ఫర్దర్ యాక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ పనీరు యూనిట్స్ పైన కూడా మనము రేడ్ చేశాను. గీ అవుట్లెట్స్ పైన కూడా చేశాను. వేలలో మనకు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన కంప్లైంట్స్ కూడా మనం చాలా లోతుగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు అంతకుముందు గతంలో మనం పట్టుకున్న కొన్ని వస్తువుల్లో మీరు వాళ్ళు యాడ్ చేస్తున్న కెమికల్స్ కావచ్చు, వాళ్ళు యాడ్ చేస్తున్న పదార్థాలు కావచ్చు, యూజ్ చేసే పదార్థాలు చూస్తే చాలా షాకింగ్ ఉంది. ముఖ్యంగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే వస్తుంది, మీరు అందరూ కూడా వినుంటారు. దాంట్లో టైటానియం ఆక్సైడ్ అని చెప్పి ఒక కెమికల్ వాడడం జరుగుతుంది. అట్లానే అసిటిక్ యాసిడ్ని కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. దీనివల్ల ఆ వైట్నెస్ వస్తుంది, ప్లస్ అది థిక్నెస్ కూడా అనిపిస్తుంది మీరు చూడడం వల్ల. ఈ అసిటిక్ యాసిడ్ ప్లస్ అట్లానే జింజర్గా ఇది మన టైటానియం ఆక్సైడ్ వాడడంతో ఆ థిక్నెస్ రావడంతో కూడా చాలా ఇది మనకు హెల్త్ పరంగా కూడా చాలా నష్టము. సో దాదాపు 27 టన్ని మనము సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ రాటన్ చికెన్ అండ్ మటన్ కూడా అంతకుముందు కూడా మీరు అందరూ కూడా కవర్ చేశారు. 12 టన్ను పట్టుకోవడం జరిగింది. 60 టన్ను ఈ చికెన్ అంటే ఈ స్టోరేజ్లో పెట్టి ఎప్పుడో చేసిన చికెన్ని ఈ ఒక అన్హైజెనిక్లో పెట్టేసి అమ్మడం జరుగుతుంది. అట్లానే ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్స్ని కూడా వాళ్ళు వదలతలేరు. ఫ్రూట్స్లో కూడా ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసి, హజార్డస్ కెమికల్స్ని యూజ్ చేసి కూడా వాళ్ళు ఈ ఫ్రూట్స్ని రైపన్ చేసే వాళ్ళు దాదాపు 26 టన్స్ని సీజ్ చేయడం జరిగింది ఫ్రూట్స్ని. అట్లానే ఈ సింథటిక్ పనీర్ అంతకుముందు కూడా చూస్తుంటారు, మనం పట్టుకున్నాను. ఒక చుక్క పాలు లేకుండా కూడా వాళ్ళు పనీర్ని తయారు చేసిన సందర్భాలు కేసెస్ కూడా మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారు, పామ్ ఆయిల్ వాడుతున్నారు. అట్లానే హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి ఈ సింథటిక్ పనీర్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము 1.5 టన్ ఆఫ్ పనీర్, సింథటిక్ పనీర్ని, అట్లానే 2.5 టన్స్ ఆఫ్ అడల్టరేటెడ్ కర్డు ప్లస్ 3.2 టన్స్ ఆఫ్ క్రీము, గీ అండ్ ఆయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా మనము చాలా కేసెస్ను పట్టుకోవడం జరిగింది. ఇది మన పబ్లిక్ హెల్త్కి చాలా
నష్టం చేస్తున్నారు. సో ఇంకా మనం వచ్చే రోజు కూడా ఇంకా వీళ్ళు ఎవరెవరు అడల్ట్రేషన్ ఈ కల్తీలో చేస్తున్నారు వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. ఆల్రెడీ మనము బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా మనము కేసు కట్టడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇంకా కఠినంగా వివరిస్తాను. పబ్లిక్ అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా మీరు ఆ పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆవుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇది ఒరిజినల్, ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళు మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు, అన్ని రెండు ఒకటే కాదా అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది ఈ రేటు తక్కువ చేయడంతోనే ఇది మంచి ఉంది, తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇది ఏదో తక్కువ రేట్లో వస్తుంది మనము బాగుంటుందని చెప్పి అనుకోవద్దు. మీరు ఒరిజినల్ వస్తువులను పట్టుకోండి, బ్రాండెడ్ వస్తువులను తీసుకోండి, బ్రాండెడ్ షాప్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఏదో ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు, ఇక్కడ ఏదో తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి అక్కడ అలాంటి షాప్ దగ్గర మీరు కొనొద్దని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. మీకు ఎక్కడాದರೂ అనుమానం వస్తే మీరు మాకు తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీరు చూస్తుంటే ఇది ఒరిజినల్ లవంగం. సార్ కొద్దిగా గ్లాస్ పక్కన పెట్టండి సార్. చేస్తా. లైట్ ఆఫ్ చేయాలా? క్లియర్ ఉందా? చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. కనిపిస్తుందమ్మా? చూడండి, ఇది అడల్ట్రేటెడ్. అట్లా పెట్టాలి. ఆల్మోస్ట్ మీకు అది 25 to 30% తక్కువ రేట్లో దొరుకుతుంది. కేజీ 50% తక్కువ రేట్లో. ఇదే ఇది क्या ओरिजिनल है? షేక్ చేయండి, అవసరం లేదు, తనే ఆటోమేటిక్ దిగిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది గ్రీన్ కలర్గా తయారైపోయింది. షాజీరా అది ఒరిజినల్, ఇది కల్తీ. భయం వచ్చేసిందా? సేమ్ ఇట్లానే ఉంటుంది అది. మనం రోజు వాడే
ఇది కూడా సోంపు కూడా డైలీ యూజ్ చేసేది ఇది. సంథింగ్ ప్రెజెంటేషన్ ఉందా? కొంచెం సైడ్ ఇది ఒకటి షార్ట్ వీడియో ఉంది, అది మన రీసెంట్గా ఈ మల్టిపల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మల్టిపల్ ప్లేసెస్లో మన ఫైండింగ్ ఇప్పటివరకు సార్ డీటెయిల్గా చెప్పారు. అది కొంచెం వీడియోతో చూపించేస్తాము. ప్లే చేయండి. సో ఇది ఒకటి మిక్సర్ ఉంది, ఈ మిక్సర్లో ఈ లేబర్స్ ఆల్మోస్ట్ 200 kgs ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ పెడతారు. ఆ మస్టర్డ్ సీడ్ పెట్టి తర్వాత దీంట్లో ఇది క్లాత్ డై ఉంది, ఇండస్ట్రియల్ క్లాత్ డై. ఇది వాటర్లో మిక్స్ చేసి ఆల్మోస్ట్ 5 to 6 లీటర్ వాటర్లో ఈ 1 or 2 స్పూన్ లాగా ఇది క్లాత్ డై దీంట్లో మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ ఉంది, ఇంతకుముందు సార్ కూడా చెప్పారు. ఇది నాన్ ఎడిబుల్, చాలా హార్మ్ఫుల్ ఉంది. మన రెగ్యులర్ ఫుడ్ కలర్లో కొన్ని పర్మిటెడ్ లిమిట్లో అలౌడ్ ఉంది. బేకరీ ఐటమ్ కావచ్చు, తర్వాత బిస్కెట్స్, స్వీట్ ఐటమ్స్లో లిమిటెడ్ అలౌడ్ ఉంది. బట్ స్పైసెస్లో ఎలాంటి ఫుడ్ కలర్, ఎలాంటి వేరే కలర్ కూడా అలౌడ్ లేదు. బట్ ఈ మస్టర్డ్లో ఈ పర్సన్ ఈ బ్లాక్ క్లాత్ డై యూజ్ చేస్తున్నారు. దీంట్లో కెమికల్ అంటే చాలా హార్మ్ఫుల్ ఉన్నాయి. క్యాడ్మియం, మర్క్యూరీ, లేడ్ లాగా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. తర్వాత అమోనియం కంటెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంది. మన హెయిర్ కలర్లో యూజ్ చేసే వాళ్ళు కలర్ కూడా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది చాలా డేంజరస్ ఉంది. మన కళ్ళులో పోతే ఇమీడియట్గా కళ్ళు వాచ్ చేయడం, తర్వాత ఈ బై మిస్టేక్ స్వాలో చేస్తే అది వొమిటింగ్ చేయడం, అదే డాక్టర్ అడ్వైజ్ ఇస్తున్నారు. బట్ మన రెగ్యులర్గా ఈ పర్సన్ దీంట్లో మిక్స్ చేసి తర్వాత ఈ కలర్లో షైనింగ్ రావడానికి టాల్కమ్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. ఈ టాల్కమ్ పౌడర్తో ఫైనల్గా చాలా షైన్ వస్తుంది. సో అన్నీ ప్యాకింగ్ చేసి 30 kgsలో 50 kgsలో వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ రైస్ బ్రాన్ ఆయిల్ దీంట్లో కొంచెం ప్రాపర్గా ఫినిషింగ్ రావాలి, స్మూత్గా కనపడాలి, దీనికోసం ఇది రైస్ బ్రాన్ కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో ఈ అన్నీ కలిపి ఇది చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. మన అన్ని డాక్యుమెంట్ చెక్ చేసి తర్వాత మనకి అర్థమైంది ఈ 2-3 పర్సన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సప్లై ఈ 2-3 యూనిట్స్ నుంచి నడుస్తుంది. సో ఈ పర్సన్లో కొంచెం ఇంట్రోగేట్ చేసిన తర్వాత అర్థమైంది ఈ పర్సన్ మన దేశంలో ఇక్కడ పోయి ఈ విద్య అన్ని నేర్చుకొని ఇక్కడ వచ్చారు. ఇందోర్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇదే పని చేస్తున్నారు. సో ఇది మన ఓన్లీ హైదరాబాద్లో యా తెలంగాణలో యూనిక్ లేదు, మన మొత్తం కంట్రీలో కూడా ఇది సిచ్యువేషన్ ఉంది. ఇది కాటేదాన్ ఇండస్ట్రీ ఏరియాలో ఇది దొరికింది. యూజువలీ మనము బికాస్ దే గో విత్ సమ్ ఫుడ్ కదా, ఇట్ గోస్ అన్నోటిస్డ్. బికాజ్ ఏదో కొంచెం వేసేస్తాను, సో అది పబ్లిక్కి అర్థమైతే లేదు, ఆ టేస్ట్ కూడా తెలుసలేదు. ఇట్ గెట్స్ కవర్డ్ అప్ విత్ ది ఫుడ్, మెయిన్ ఫుడ్. సో మేము ఈ చూసిన తర్వాత ఇది షోయింగ్ కదా. ఎస్, అది ఈ పక్కా కలర్, ఇది
క్లాత్ డై ఉంది, మన బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇది యూజ్ చేస్తారు. మన బట్టలు కలర్ కూడా మల్టిపల్ వాష్ చేసి తర్వాత కూడా పోవట్లేదు. ఇది సేమ్, ఇది చాలా పర్మనెంట్ పక్కా కలర్ ఉంది, బ్రాండ్ కూడా పక్కా కలర్ ఉంది అది. సో ఇది వాటర్లో పెట్టి తర్వాత కూడా కలర్ రాదు, ఇంత డేంజరస్ ఉంది అది. సో ఈ మస్టర్డ్ సీడ్ కూడా పాలిష్డ్ కలర్డ్ మస్టర్డ్ సీడ్ వాటర్లో పెట్టి తర్వాత కూడా వాటర్లో కూడా కలర్ రాదు, ఇంత డేంజరస్ ఉంది అది. ఈ అన్నీ మొత్తం పబ్లిక్లో చీట్ చేయడానికి, అది లో క్వాలిటీ, లో చీప్ ఇంగ్రీడియంట్స్, మంచి హై ప్రైస్లో సేల్ చేయడానికి వాళ్ళు ఈ అన్ని మొత్తం చేస్తున్నారు. ఇది గ్లాస్ 2 గ్లాసులు వేసేసి చూపిస్తాను. సో దట్ యూ కెన్ షో ఇట్ ఆల్సో. సో బోత్ ఆర్ సేమ్. సో ఇది ఒరిజినల్ వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది దీంట్లో మెయిన్గా అంటే బ్లాక్ కలర్, yellow కలర్, బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది. అది ఇట్ విల్ నాట్ బి సేమ్. Same. దేర్ విల్ Not- బి డిఫరెంట్ కలర్ వైజ్. అండ్ ఇది మిక్స్డ్ కలర్, Adulterated. అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది స్మూత్గా కనిపిస్తుంది. అది ఒకటి కలర్, అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది అది. సో బోత్ వాటర్లో పెట్టి తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇది అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి, తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశారు ఇంతకుముందు మేము లవంగ్, సోప్, షహాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు, ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి, క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది అది కలర్ పక్కా కలర్ చూపించలేదు. పోస్టర్ అది మన తర్వాత నేను వాటర్ ఇవ్వండి, నాకు ప్లేన్ గ్లాస్ వాటర్ ఇవ్వండి. వాటర్ మన ఒక ఫ్యాక్టరీలో రేడ్ చేసి తర్వాత ఇది పక్కా కలర్ దొరికింది. ఇది కూడా క్లాత్ డై. నా చేతిలో ఇది కలర్ ఉంది. ఈ వాటర్లో డీప్ చేసి తర్వాత కూడా వాటర్లో కలర్ రాదు, ఇంతసేపు పెట్టి తర్వాత కూడా ఇంత పక్కా కలర్ ఉంది. అది ఈ వాటర్లో పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో దిస్ టైప్ ఆఫ్ కలర్, అది అడల్టరేట్స్ ఆర్ మిక్సింగ్ విత్ స్పైసెస్, జీరా, తర్వాత షహాజీరా, తర్వాత సోంప్లో ఇలాగా గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నారు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రావట్లేదు. అది తర్వాత ఇది మస్టర్డ్ సీడ్లో ఇది పర్మనెంట్ ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా వాటర్లో పోవట్లేదు. అది సో మన హ్యూజ్ క్వాంటిటీలో ఈ అన్ని కెమికల్, ఇండస్ట్రియల్ కలర్ కూడా ఈ యూనిట్లో దొరికింది. తర్వాత హ్యూజ్ మటీరియల్, రా మటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది కొంచెం ఇది చూపించండి, స్లైడ్లో చూపించండి. చూపించండి. సో ఈ కెమికల్స్ వాడడంతో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. వాళ్ళు ఏదో స్మూత్ కోసము, షైనింగ్ కోసము వాడుతున్నారు కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్, హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. సో అందుకు మనం కూడా ఈసారి బికాస్ దే ఆర్, ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ ఈ మన డిసిపి గారు చూపించిన దాంట్లో ఇది నర్సింహులు నర్సింహులు పక్కా కలర్ అంతే, ఇట్ విల్ నాట్ గో, దట్ ఈస్ ది థింగ్ ఇది. సో దీంట్లో క్లియర్ కట్ రాస్తున్నారని poisonous and non-edible. It's not edible, it's not for human beings. Non-edible, poisonous అని చెప్పి ఉంది ఇక్కడ క్లియర్ కట్, బాగా చిన్నగా రాశారు, అది కనిపించదు. కండిషన్ సప్లై అని చెప్పి రాస్తారు, చూసారా?
కండిషన్స్ అప్లై. సేమ్ థింగ్ ఇక్కడ కూడా పాయిజనస్, నాన్ ఎడిబుల్ అని చెప్పి చాలా చిన్నగా మనం కూడా లోతులు చూడాల్సి వచ్చింది. మళ్ళీ విజయ్ చూస్తే ఇక్కడ ఉంది సార్ చూడండి సార్ అని చూపించారు, ఇక్కడ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి. సో చాలా అంటే చాలా మనకు పబ్లిక్ హెల్త్కి మనుషులకి చాలా హానికరం ఉంది ఇది. చూస్తుంటేనే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్, భయంకరం అనిపిస్తుంది. విజయ్. ఈ రైడ్లో చాలా ముఖ్యమైన విషయము తెలిసిందేంటంటే, ఇది మామూలు ఏదో ఫుడ్ సబ్స్టాన్సెస్లో ఏదో ఒక అడల్టరేషన్ చేసి చిన్న చిన్న ఏదో పదార్థాలను కలర్ కోసమో దీనికో వేసి చేసి డబ్బుల సంపాదనకు ఇస్తారు అనేది మాత్రమే కాకుండా, దీంట్లో నాన్ ఎడిబుల్ పాయిజనస్ సబ్స్టాన్సెస్ ఈ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఈ బట్టల తయారీలో వాడే కొన్ని రంగులను దే ఆర్ ప్యూర్ కెమికల్స్ అండ్ అవి మనిషికి మాత్రమే కాదు ఏ పశువులకు కూడా దాన్ని ఫుడ్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. సో అటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ని వీళ్ళు దాన్ని పాలిషింగ్ చేయడానికనో రంగులను మంచిగా కనిపించే విధంగా చేయడానికనో వాడుతున్నారు. కాబట్టి ఇటువంటి యాక్ట్స్లో పాల్గొంటున్న వాళ్ళపైన ఈ బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 110 అది అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని. ఈ కల్పబుల్ హోమిసైడ్ అంటే అది మర్డర్ చేస్తే ఇంటెన్షన్ ఉంటుంది, ఫలానా వ్యక్తిని చంపాలని. అది చంపాలని ఉద్దేశం లేదు, బట్ ఏదో ఒక చాలా అపాయకరమైన పని చేసి ఎవరైనా ఒకరి చావుకు కారణమైతే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఇది అటువంటిది, ఇది ఇట్స్ అన్ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. ఇప్పుడు బట్టలకు వాడే కెమికల్స్ని మస్టర్డ్స్ తర్వాత ఇతర స్పైసెస్లో వాళ్ళు మిక్స్ చేసి దాన్ని పబ్లిక్ కన్జంప్షన్కి ప్రజ్ఞాపూర్వకంగా సేల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఇటువంటివి కన్జ్యూమ్ చేయకూడదు, ఇది డేంజరస్, ఇది అపాయకరం, ఇవి కన్జ్యూమ్ చేస్తే మనిషి ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేసి అటువంటి కార్యాల్లో పాల్గొంటున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్లో ఈ బల్లి లాంటిదో ఇంకోటి ఏదో ఇట్లాంటివి పడినా కూడా మొత్తం ఫుడ్నే పక్కన పెట్టేసి అది మళ్ళీ అది ఏదైనా హాస్టల్ స్కూల్ ఇట్లాంటి వాటిలో జరిగితే మాత్రము ఇంకా తీసుకొని వ్యవహరిస్తాము. కానీ ఇది మనకే తెలియకుండా ఇట్స్ లైక్ ఫిష్ అండర్ ది వాటర్, ఎవరికి పైన ఏం జరుగుతుంది అనేది తెలియకుండా కింద ప్రజలు లక్షలాది సంఖ్యలో ఇటువంటి చాలా డేంజరస్ కెమికల్స్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది మియర్ అడల్టరేషన్ మాత్రమే కాదు, ఇది ప్రజ్ఞాపూర్వకంగా చేస్తున్న నేరం. ఇది దీన్ని కేవలం అడల్టరేషన్ లాగా అరే ఇట్లాంటి కలర్ని వాడతారా అని నవ్వుకొని వదిలేసే విషయం కాదు. ఇది చాలా డేంజరస్. ఇది ఇటువంటి కెమికల్స్ని నిరంతరంగా చిన్న క్వాంటిటీలో కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత క్యాన్సర్ కి కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా విచిత్రమైన నైట్రోజనస్ కాంపౌండ్స్ వీటిలో ఉంటాయి. కాబట్టి అవి మనిషి దేహం లోపల అవి బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ అవి సెల్స్తో చేరుకొని ఇంకా ఏమేమి రియాక్షన్ అయ్యి సెల్ మ్యూటేషన్స్ అయ్యి చివరికి క్యాన్సర్ అని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి ఇది చాలా అపాయకరమైన విషయం. ఇది మన హెచ్ఫాస్ట్ టీము ఏదైతే ఇటువంటి విషయాలను పబ్లిక్ నుంచే వచ్చిన సమాచారం మేరకు ఇటువంటి మీద డీప్గా స్టడీ చేసి ఇటువంటి నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులను వ్యవస్థితంగా వాళ్ళు రెక్కీ చేసి పట్టుకుంటున్నారు. ఇదే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక ఫుడ్ అడల్టరేషన్ పైన డేంజరస్ సబ్స్టాన్సెస్ని ఫుడ్లో వాడి ఇటువంటి నేరాల్లో పాల్గొంటున్న వాళ్ళపైన చాలా కఠినంగా చర్యలు తీసుకునే దృష్టిలో ఇప్పుడున్న సంస్థలను బలవత్తు చేసే దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ప్రత్యేక బృందాలు ఏవైతే ఇన్ని రోజులు ప్రజలు చాలా కోరుకునేవాళ్ళు
అరే ఇటువంటి ఏదేదో అక్కడ ఇక్కడ న్యూస్లో చదివి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి వార్తలను చూసి ఇది ఎక్కడో జరుగుతున్న విద్యమానాలని అనుకునేవాళ్ళము. ఇప్పుడు ఇది మన నైబర్హుడ్కే వచ్చేసింది. మన సిటీ, మన గల్లీలో కూడా దేశవ్యాప్తంగా ఇది వ్యాపించి చాలా వ్యాప్తంగా వీళ్ళు ఇటువంటి కార్యాల్లో పాల్గొంటున్నారు. ఇది ఇప్పుడున్న జనరేషనే కాకుండా పిల్లలు, అడల్ట్స్ తేడా లేకుండా అందరూ కూడా దీన్ని ఇంకా చాలా అపకరమైన విషయం ఏంటంటే స్పైసెస్లో ఈ డేంజరస్ కెమికల్స్ని వాడితే వీటిని ఎప్పుడు మనం కడగము, డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తాము లేదా డైరెక్ట్ ఫుడ్ ప్రిపరేషన్లో వాడతాం. కాబట్టి ఇటువంటి కలర్ ఉంది అనేది కూడా మనకు తెలియదు. దిస్ ఈజ్ హైలీ డేంజరస్. సో ఈ ఒక ల్యాబ్స్ని, ఈ ఒక లూప్ హోల్ని వాళ్ళు వాడుకొని ఇటువంటి స్పైసెస్లోనే ఈ డేంజరస్ కెమికల్స్ని వాళ్ళు వాడుతున్నట్టు ఈ దర్యాప్తులో ప్రాథమికంగా మన దృష్టికి వచ్చింది. అదే ఏదైనా రైస్లో ఇటువంటి వాటిలో వాడితే అది కడుగుతాం కాబట్టి తెలిసిపోద్ది, అరే ఇదేమిది రంగు వస్తుంది, ఇట్లా ఏదో కెమికల్ ఉంది అన్నట్టు అనుమానాలు వస్తాయి. బట్ ఇది చాలా డేంజరస్. ఇది ఇటువంటి వస్తువులను నేరుగా ప్రజలు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఇటువంటి కెమికల్స్, డేంజరస్ సబ్స్టాన్సెస్ వీటిలో ఉన్నాయనే అంశం కూడా అమాయక ప్రజల దృష్టికి రాదు. కాబట్టి ఇటువంటి సమాచారాన్ని ఇచ్చిన ప్రజలకు దీనిపైన చాలా కఠిన పరిశ్రమ నుంచి కష్టపడి ఇటువంటి నేరస్తులను పట్టుకున్న హెచ్ఫాస్ట్ బృందానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇటువంటి రైడ్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో జరిగి హైదరాబాద్ సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ అడల్ట్రేషన్ను, తర్వాత ఇటువంటి డేంజరస్ కార్యకలాపాలను అరికట్టడానికి అందరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ దిశలో హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఇటువంటి ప్రయత్నాలను కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. आप सभी को नमस्कार। जैसा कि अभी रिस्पेक्टेड सीपी साहब ने, जॉइंट सीपी साहब ने पूरा ये जो कार्रवाई फर्स्ट टीम के द्वारा की गई है उसके बारे में डिटेल में आपको बताया है। आपको जो है प्रैक्टिकली भी हम लोग दिखाए कैसे जो है एक इन्फीरियर क्वालिटी का जो सामान है उसको कलर करके, हार्मफुल कलर करके और उसको सुपीरियर क्वालिटी में कम दाम में बेचा जा रहा है। इसमें जो है लौंग, उसमें जो कलर्स आप देख रहे हैं कितना जल्दी वो पानी में वो कलर डाइल्यूट हुआ और जो ओरिजिनल था उसका कलर थोड़ा सा भी नहीं गया। उसी तरह से सौंफ का, उसी तरह से जो है अपना अजवाइन का, सहजीरा का, इस तरह से बहुत सारे आइटम्स हैं जो भी आदमी बाज़ार से ख़रीदने जाते हैं बिना कुछ तहकीकात किए ख़रीद लेते हैं। और ये सारे जो सब्सटेंसेस इसमें जो मिले हुए हैं हाईली टॉक्सिक हैं, कैंसरियस हैं। इससे लीवर में, किडनी में और डाइजेस्टिव सिस्टम में भी बहुत तरह का प्रॉब्लम आ रहा है। अभी हम लोग देख रहे हैं कि बहुत सारे लोगों को बहुत तरह का यंग एज में बहुत तरह का शारीरिक प्रॉब्लम्स स्टार्ट हो गए हैं। वो सारा कहीं ना कहीं इन सब चीज़ों का कंट्रीब्यूशन है। इसके लिए सीपी साहब के नेतृत्व और सीपी साहब के इंस्ट्रक्शंस पे एचफास्ट टीम ने इस पे बहुत काम किया और क्रेडिबल इन्फॉर्मेशंस पे हम जो 2-3 जगहों पे रेड्स हुए, उन रेड्स में ये सारा काला चिट्ठा बाहर निकल कर आया है जो आपके सामने हम लोगों ने रखा भी है। इसमें जो कलर्स हैं कुछ ऑयल सॉल्युबल कलर्स हैं, कुछ वाटर सॉल्युबल कलर्स हैं, लेकिन सारे कलर्स जो भी हैं वो कलर्स ह्यूमन एडेबल नहीं हैं। तो इन सब को देखते हुए एक प्रॉपर इन्वेस्टिगेशन स्टार्ट किया गया और एक गैर इरादतन हत्या, मर्डर का जो केस है इस मामले में उसको भी बुक किया गया है। और एचपास टीम जो है अदर डिपार्टमेंट के साथ GHMC हैं,
फूड डिपार्टमेंट है और कंसर्न डिपार्टमेंट के साथ सहयोग करके ये काम को लेके आगे बढ़ रही है और ये काम को और भी आगे हम लोग बढ़ाएंगे। पिछले सालों में, गुज़िश्ता सालों में भी आपने देखा कि रेस्टोरेंट्स में कैसे अनहाइजेनिक कंडीशंस में फूड सर्व किए जा रहे हैं। उसी तरह से जो चिकन और मटन का अनहाइजेनिक स्टोरेज है जो परमिसिबल नहीं है और जहाँ पे किसी तरह का नॉर्म्स फॉलो नहीं किया जा रहा है, जिसमें बहुत तरह की फफूंदी और बैक्टीरियाज ये सब वहाँ पे पनप जा रहे हैं, उस तरह का फूड जो है जब मास रिक्वायरमेंट होता है वहाँ भेजा जाता है, तो उस पर भी एचफास्ट टीम ने बहुत अच्छा काम किया है और काम कर रही है। इसके साथ ही साथ ये जो दिखाने का मकसद ये है कि जो भी ग्राहक हैं, जो भी सामान लेने वाला है, वो जागरूक हों। उनको ये समझ में आना चाहिए कि वो क्या सामान ले रहे हैं। ऐसा ना हो कि पैसा दिया, सामान लेके आ गए, क्या खा रहे हैं क्या नहीं खा रहे हैं। हम लोग एक कंट्रीब्यूशन कर सकते हैं, लेकिन जब तक पब्लिक खुद जागरूक नहीं होगी, पब्लिक खुद ये नहीं समझेगी कि ये कम में क्यों मिल रहा है या ये अच्छा क्वालिटी दे के बता रहे हैं, तो उनको इस तरह का जो छोटा मोटा टेस्ट है ये टेस्ट करना चाहिए। यूट्यूब्स में भी बहुत सारे इस तरह के वीडियोस हैं जहाँ पे आप खुद टेस्ट कर सकते हैं। आप अपनी सेहत के साथ, अपने हेल्थ के साथ किसी तरह का खिलवाड़ ना करें और जागरूक रहें। हमारी टीम जो है सीपी साहब के इंस्ट्रक्शंस पे, हमारी पूरी टीम एचफास्ट की टीम जो है अपने डीसीपी साहब के नेतृत्व में अच्छा काम कर रही है, करती रहेगी, इन सब चीज़ों को आपके सामने लाएगी और जो भी इस तरह के लोग हैं वो बच नहीं पाएंगे। आज नहीं तो कल उनका भी नंबर आएगा। तो हमारा सबसे बड़ा अपील यही है कि जनता के, पब्लिक का सेहत को देखते हुए इस तरह का मिलावटी काम करना बंद करें, वरना पुलिस के हाथ से आप बच नहीं पाएंगे। థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి సమాచారం ఇస్తున్న పబ్లిక్కి ఏమైనా రివార్డ్స్ ఇస్తారా మీరు? ఇస్తాను, డెఫినెట్లీ వీఆర్ గివింగ్. ఇంకా ఎవరు ఇస్తే కూడా వాళ్ళు కూడా రివార్డ్ ఇస్తాను. ఇలాంటి డేంజరస్ కెమికల్స్, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ యూజ్ చేసే ఏమాదిరి ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ విల్ గివ్ దెమ్ రివార్డ్స్. ఆల్రెడీ వీఆర్ గివింగ్, ఇంకా ఇస్తాను వాళ్ళకు. సార్ ఇంకోటి, దీంట్లో ఈ నకిలీ దినుసులు మొత్తం కూడా సూపర్ మార్కెట్స్ కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద డిమార్ట్స్ కావచ్చు, అలాంటి వాటి సప్లై అవుతుందా కావట్లేదా, దాన్ని వెరిఫై చేస్తారా మీరేమన్నా? అదే ఇప్పుడు ఇది ఫుల్, ఇది చైన్ ఎట్లా ఉంది, సప్లై చైన్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేశాను. ఈ కెమికల్స్ ఇచ్చేవాడు ప్లస్ ఇక్కడ వీళ్ళు తయారు చేసేవాళ్ళు, వీళ్ళ నుంచి ఎండ్ ప్రోడక్ట్ ఎక్కడ వస్తుంది, మొత్తం ఈ ఒక చైన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సార్ ఈ కేసు అట్లానే ఇది మన విజయ్, మన తఫ్సీర్ అన్నట్లు ఇది ఒక అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. ఆల్మోస్ట్ ఇది మర్డర్ కంటే ఒక స్టెప్ తక్కువ అంతే. ఆల్మోస్ట్ ఇంకా చేసినట్లే, ఇది ఒక స్టెప్ తక్కువ అంటే ఇది. సో దాని సెక్షన్ని మనము బిఎన్ఎస్ కింద ఫస్ట్ టైం మనము ఇన్వోక్ చేయడం జరిగింది వీళ్ళు. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు, ఈ నేరంని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు. అందుకు వీళ్ళ పైన కూడా పీడీ యాక్ట్ మనము ప్రయోగిస్తాము. డెఫినెట్లీ చాలా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా కఠినంగా వివరిస్తుంది. సో ఇప్పుడు తఫ్సీర్ చెప్పినట్లు ఎవరెవరు ఈ అమ్మేవాళ్ళు, ఇలాంటి కెమికల్ సప్లై చేసేవాళ్ళు అందరూ కూడా ఇలాంటి నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఏదో కొంత డబ్బులు రావచ్చు, ఆ డబ్బులు రావడంతో ఇది మళ్ళీ మీ తయారు చేసిన వస్తువు మళ్ళీ మీకే ఏదో రూపంలో రావచ్చు, లేదా మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ తినొచ్చు. సో అది అలాంటి ప్రయత్నం చేయవద్దు. చేస్తే డెఫినెట్లీ మనకు సమాచారం వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్లో చాలా జాగ్రత్త వచ్చింది. చాలామంది మనకున్న నంబరు 8712111212కి చాలా అంటే చాలా కాల్స్ వస్తున్నావు. 87 మన వాట్సాప్ నంబరు 8712661212 ఈ నంబర్కి చాలా కాల్స్ రావడం జరుగుతుంది. సో పబ్లిక్ ఇలాంటి సమాచారం ఉంటే తెలియపరచాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్రెడీ చాలా రెస్టారెంట్స్లో, చాలా ఎస్టాబ్లిష్మెంట్లో మార్పు రావడం జరిగింది. ఇంకా మొత్తము అన్ని చోట్ల కూడా మార్పు రావాలి. హైదరాబాద్ సిటీ కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతంలో ఇలాంటి అవగాహన రావాలి. ప్రజల నుంచి ఇలాంటి కల్తీ వస్తువుల నుంచి దూరం ఉండాలి. ప్రజల ఒక ఆరోగ్యం బాగుండాలి. తెలంగాణ సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలనేదే మా ఒక ఆశ. సో అందుకు పబ్లిక్ కూడా ఇంకా ఏమైనా సమాచారం ఉంటే తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ విజయ్ చెప్పినట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక అడుగు కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాలసీ కూడా తయారు చేయడం జరుగుతుంది. సో అది వస్తే కూడా ఇంకా మనకు స్ట్రెంగ్త్ వస్తుంది. అట్లానే గత కొన్ని నెలల నుంచి మన డీసీపీ వైభవ్ నేతృత్వంలో చాలా మన ఇన్స్పెక్టర్స్ రంజిత్, అంజయ్య, అట్లానే అఖిల్
వీళ్ళందరూ కూడా బాగా అంటే చాలా బాగా చేశారు. శంకరు, కృష్ణ, ఎస్ఐజు మొత్తం టీం అంతా బాగా చేశారు. చాలా కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి మీ తరపు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను. వచ్చే రోజు హెచ్ఫాస్ట్ ఇంకా పక్కబందిగా పని చేస్తూ ఇంకా ఈ యొక్క హైదరాబాద్ సిటీను మంచి చేయడానికి కృషి చేస్తుంది. సార్ ఈ కల్తీ ఆల్రెడీ వీళ్ళు తయారు చేసినవి పబ్లిక్లో ఉంటాయి సార్. ఇక్కడ సార్ ప్రవీణ్ సార్, సార్ సార్ ఇవన్నీ ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళి ఉంటాయి. అంటే ఎంత కాలంగా వీళ్ళు ఈ తయారు చేస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ చేసి ఉండవచ్చు సార్ ఇప్పటి వరకు? అంటే ఇన్వెస్టిగేషన్లో ఇది తెలుస్తుంది. ఇప్పుడు మనము ఇప్పుడే పట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం అది ఫస్ట్ ఆ కెమికల్ పక్కా కలర్ ఉన్నారు కదా కే నర్సింహులు, ఆయన నుంచి మనము స్టార్ట్ చేసి ఇది ఎవరు కానీ ఇచ్చారు, ఇలాంటి ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్కి ఇచ్చారు, ఇక్కడ ఒకటే ఇచ్చారా, మళ్ళీ ఆంధ్రాలో ఇచ్చారా, వేరే రాష్ట్రంలో ఇచ్చారా, ప్లస్ ఎంత తయారు చేసి దాన్ని అక్కడ సప్లై అయితే మనము మళ్ళీ ఒక సిట్ కూడా ఫామ్ చేసి మొత్తం ఇది, ఎందుకంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్, విల్ డెఫినెట్లీ అనర్త్ ఇట్. सर नवभारत समाचार हिंदी न्यूज़ चैनल से महेश उपाध्याय बोल रहा हूँ सर. ये केस के बारे में हिंदी में पूरा डिटेल्स दिए तो अच्छा रहेगा सर कि कितने सारे केस ये किए हैं. आप पूरे केस के बारे में बिल्कुल जानकारी नहीं दी गई सर. ये केस के बारे में थोड़ी जानकारी दीजिए सर. कितने देंगे सब लोग तेलुगु सेपरेट देंगे 2 मिनट हिंदी सर. हाँ हिंदी में देंगे. 272 లేదు ఇది ఫస్ట్ టైం. ఇది అంతకుముందు కొంత అడల్ట్రేషను అదంతా పర్మిసిబుల్ లెవెల్ కింద కొంచెం ఎక్కువ ఉండేది. బట్ ఇట్లా కెమికల్స్ వాడి ఇట్లా తయారు చేయడము ఇది మా దృష్టికి రావడంతో దీనిపైన ఫస్ట్ టైం మనము 308 బిఎన్ఎస్ సెక్షన్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. సార్ ఇది హైదరాబాద్ అంటే తెలంగాణలోనే ట్రాన్స్పోర్టేషన్ ఉందా, అంటే వేరే స్టేట్స్ కూడా ట్రాన్స్పోర్ట్? సార్ ఇక్కడ సార్ కిరణ్ సార్ ఎన్టీవీ, వేరే స్టేట్స్కి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది? అదే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అది. సార్ ఇది కాటేదాన్ తర్వాత మైలార్దేపల్లి, బాలాపూర్, పాడ షరీఫ్ ఇక్కడ నుంచే చాలా వరకు ఈ కల్తీ ఆహార పదార్థాలు బయటికి వస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ సిటీ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో? ఆల్రెడీ మరి దీనిపైన కూడా మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకు ఇది కూడా చాలా పబ్లిక్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత చాలా రోజు మనము, ఎందుకంటే ఇది కెమికల్ ఎట్లా వాడుతున్నారు ఏమన్నారు మనం కూడా కొన్ని చాలా లోతుగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇది బయట రావడం జరిగింది. ఇంకా వేరేది కూడా చేసి ఉంటారని చెప్పి కొంత అనుమానం ఉంది. ఇంకా మన ఫ్రెండ్ చెప్పినట్లు అది ఆయిల్లో కూడా ఉండొచ్చు, వేరే పదార్థాలు కూడా ఉండొచ్చు అని చెప్పి, సో స్లోగా మనము ఆ వాల్ పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇందాక తను అడిగినట్టుగా సూపర్ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలా కాకుండా లోకల్ ఏరియాస్లో కూడా వేరే షాప్స్లో కూడా జనరల్గా మన ఓల్డ్ సిటీలోనో లేకుంటే బస్తీల్లోనో అంటే తక్కువ ప్రైస్కి తీసుకుంటారు అన్న ఒక ఇంట్యూషన్తో అక్కడ అమ్ముతారంటారు కదా, లేకుండా సిటీ మొత్తం విస్తరించుందా ఎలా? అంటే మనము ఇప్పుడు ప్రాథమిక స్టేజ్లో ఉన్నాం మనము. వాళ్ళు ఎంత క్వాలిటీ అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు, సో అది లోతుగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలుస్తుంది. బట్ పబ్లిక్ మీరు అన్నట్లు ఏదో తక్కువ రేట్ వస్తుంది మన బస్తీలో ఉంది, లేదంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా తెలియకపో ఉండొచ్చు ఏది కూడా దట్ ఇట్లా కెమికల్ యాడ్ చేస్తున్నారు. సో అట్లా వాళ్ళు చేయడంతో అవుతుంది. మన మెయిన్లీ ఇది B2B ఒక చైన్లో ఇది నడుస్తుంది, ఏమంటే బిజినెస్ టు బిజినెస్ కన్సెప్ట్లో నడుస్తుంది. సో బిజినెస్ వాళ్ళకే వీళ్ళు అమ్మడంతో ఇంకా ఎక్కువ ఇది అమ్ముడుపోతుంది. సో మొత్తం ఆ సప్లై చైన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సార్ ఇంకోటి ఈ కుకింగ్ ఆయిల్ విషయంలో పబ్లిక్ చాలా అపోహలు ఉన్నాయి సార్ ఇక్కడెక్కడ. అయితే కల్తీ విషయంలో ఆయిలే నెంబర్ 1 కల్తీ సార్. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఈవెన్ జంతువుల కొవ్వు కలుపుతున్నారు అన్నట్టు అపోహలు జనాల్లో ఉంది. అదేవిధంగా పత్తి గింజలు కూడా, ఈ బీటీ పత్తి గింజల నూనె కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్లో కలుపుతున్నారు అన్న అపోహ ఉంది. దీని మీద కూడా ఏమైనా రైడ్ చేశారు? ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ కూడా కొంత దానిపైన కూడా ఆల్రెడీ మనకు కొంత సమాచారం రావడం జరిగింది. సో మనం కూడా అది టెక్నికల్గా ఎట్లా చేస్తున్నారు అని పైన కూడా వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్లీ అది కూడా త్వరలోనే బయట పెడతాం. ఇంకోటి సార్, వీళ్ళు రైడ్ చేసేటప్పుడు అసలు వీళ్ళకు ఫుడ్ లైసెన్సు, GST బిల్స్ ఇవన్నీ ఉంటాయా, లేదంటే గుట్టు చప్పుడు కాకుండా సపరేట్ ఒక గోదాం లెక్క చేసేసి అందులో చేస్తారా సార్? అది వాళ్ళకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది ఏదో బయట చూపించడానికి ఏదో లైసెన్స్ చూపిస్తారు, కానీ వాళ్ళకి ఇట్లాంటి కావాల్సిన లైసెన్స్ ఏముంటలేదు. ప్లస్ ఇది అదే మీరు అన్నారు కదా, ఇది లోతుగా చేసి ఈ GST కడుతున్నారు లేదా, వాళ్ళకి ఏ నంబరు, వాళ్ళ టిన్ నంబరు ఏమేమి రకరకాల నంబర్ని ఉన్నావా లేదా మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. सर ने बेगम बाजार के जो दुकाना है वहाँ पर भी ये सप्लाई रहेगा। और दूसरी बात, जो रेलवे स्टेशन, बस स्टेशन जो है ना, उसके आसपास के जो दुकाना है वहाँ से भी पब्लिक क्या खरीद फरोख्त करती है, इसलिए कि वो लोग अपने गांव जाते वक्त में ले आते हैं। तो जब जाते वक्त वो लोग को इतना टाइम नहीं रहता कि ये सब देखे बोलते।
तो ऐसे दुकानों के ऊपर भी जैसे वहाँ नजर रखनी चाहिए सर, खासकर बेगम बाजार में ज़्यादा सप्लाई होती है। वही बेगम बाजार को ने दो, दूसरा जगह भी ऐसी चल रहा है, ऐसी इन्फॉर्मेशन है हमको, ऐसी मटेरियल वगैरह भेज रहे। डेफिनेटली आगे का दिन भी हम लोग उसको भी इन्फॉर्मेशन कलेक्ट करके रेड करेंगे। సార్ ఐహెచ్ఆర్పిసి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఐహెచ్ఆర్పిసి నుంచి ఈ మధ్యన ఆన్లైన్లో చాలా వస్తున్నాయి సార్. ఇప్పుడు మన హైపర్ ప్యూర్, మెట్రో వాటిల్లో కూడా ఈ కలర్స్ చాలా ఉన్నాయి దాంట్లో. సో అక్కడి నుంచి ఫస్ట్ సీజ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం సార్. నాది ఫుడ్ కలర్స్ ఆన్లైన్ फूड कलर्स अमेज़ॉन में भी है फूड कलर। अब इससे पहले भी मैंने बताया फूड कलर कुछ आइटम्स में अलाउड है, जैसे कि बिस्किट्स है, बेकरी आइटम्स है, उसके बाद स्वीट्स आइटम है, उसमें 100 ppm तक फूड कलर अलाउड होता है। बट जनरली उसको अट्रैक्टिव दिखने के लिए और जो स्पेशली बच्चों के बिस्किट चॉकलेट्स रहते हैं उसको ज़्यादा अट्रैक्टिव दिखने के लिए वो 100 ppm का लेवल क्रॉस करते हैं। तो एज पर फूड सेफ्टी स्टैंडर्ड के हिसाब से अगर 100 ppm से ज़्यादा है तो वो भी एक वायलेशन है। तो हम वो रेगुलरली हम वो केसेस बुक कर रहे हैं, तो ऑनलाइन में वो सेल कर रहे हैं, इसलिए हम उसको बंद नहीं कर सकते क्योंकि लीगली अलाउड है। वो जस्ट ने कहा चेकिंग में, इंस्पेक्शन में अगर उससे ज़्यादा यूज़ किया तो उसके ऊपर हम एक्शन लेते हैं। जैसा वो ब्रांडेड हो, वो बुश कंपनी वो ब्रांडेड है, पुराने ठीक है। दूसरा लोकल कंपनी एक जनता है, ट्रिपल फ्राई, वो नाम से भी आजकल चल रहा है। वो भी हम ऑनलाइन में चेक करके जो भी रजिस्टर्ड कंपनी नहीं है, प्रॉपर ये नहीं है, उनके ऊपर भी हम वो प्लेटफॉर्म को लिख के उनको वो सेलर को बैन करने की कोशिश करेंगे। और థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మనము నిత్యము తినే వస్తువు ఇది ప్రజలందరూ కూడా, మీకు నాకు అందరికీ ఎఫెక్ట్ అయ్యేది. వేరే ఈ డ్రగ్స్ కంటే ఇది చాలా ఘోరము. సో అది మనము చాలా అంటే చాలా అన్ని చోట్ల కూడా ఉంది, అందరు కూడా ఎఫెక్ట్ అయ్యేది. డ్రగ్స్ అయితే ఏమవుతుంది 1 to 1 ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో పీపుల్ యూజ్. బట్ హియర్ దిస్ ఇన్ ఫుడ్ అడల్ట్రేషన్ ఇట్ ఈస్ హ్యూజ్, ద డ్యామేజ్ ఈజ్ హ్యూజ్ అండ్ ఇట్స్ అట్ ఎ వెరీ వెరీ స్లోగా నడుస్తూనే ఉంటుంది. సో చాలా అంటే చాలా డ్యామేజింగ్ ఉంది. అట్లానే ఈ మధ్యలో ఈ కామర్స్ జెప్టో కావచ్చు, వీళ్ళు అమెజాన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చోట్ల కూడా ఈ ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ వీళ్ళంతా అమ్ముతున్నారు. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు తీసుకునే ముందు, మీరు యాక్సెప్ట్ చేసే ముందు ప్లీజ్ వెరిఫై ద డేట్, మ్యానుఫ్యాక్చరింగా, ఒరిజినలా, డూప్లికేటా, అది అంతా వెరిఫై చేసే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని కేసెస్ కూడా మనం కట్టడం జరిగింది, ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళు అమ్ముతున్నారని చెప్పి. సో అలాంటి వాళ్ళపైన కూడా మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ఈ ట్రైనీ ఐపీఎస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది సార్? ట్రైనీ ఐపీఎస్ కేసుకు సంబంధించి నడుస్తుంది. ఆల్రెడీ మన టీము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆయనకు పోలీస్ కస్టడీ కోసం కూడా అడిగాను. డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సార్ ఇంకొక మహిళను కూడా ఇదే విధంగా వేధించాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏమన్నా అలాంటిది ఏమన్నా ఎస్టాబ్లిష్ అయింది? పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు దొరికిన సమాచారము, బయట ఓపెన్లో ఉన్న సమాచారం కలెక్ట్ చేసి దానిపైన మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. సార్ మీ ఇన్వెస్టిగేషన్కి విక్టిమ్ సహకరిస్తుంది సార్? సార్ సహకరిస్తుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ త్వరలోనే చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ జాయిన్ ఫర్ లంచ్. ఇది చూపించలేదు ఇది सर ये जो केस सर సిపి హెచ్ ఫాస్ట్ ద్వారా కేంద్రానికి ఏమైనా లెటర్ రాసే అవకాశం ఉందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా వీళ్ళ నెట్వర్క్ ఉంది కదా. నేను డెఫినెట్లీ మనము వీఆర్ వర్కింగ్ అవుట్. ఎక్కడెక్కడ ఇంకా ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత విల్ రైట్ టు ద కన్సర్న్ స్టేట్ ఆల్సో, విల్ రైట్ టు ద గవర్నమెంట్ ఆల్సో, సో దట్ దే క్యాన్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్కి, అథారిటీస్ కూడా రాస్తాను ఎక్కడెక్కడ ఇది మన దృష్టికి వచ్చింది అనేది. సార్ ఇది ఫస్ట్ టైం ఇండియా అనుకోవచ్చా? ఇదే అవును. అదొక్కసారి ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చెప్పండి సార్. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనేది ఇది హెచ్ ఫాస్ట్ లాంటి నెట్వర్క్. అవునవును, వేర్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. బికాజ్ మనకు ఉన్న అడ్వాంటేజెస్ ఇట్ విల్ రియలీ హెల్ప్ ది పబ్లిక్. ఇది అజ్వైన్ ఉంది, ఇది ఇక్కడ ఈ అజ్వైన్ చూడడానికి ఏదో మంచిగా అనిపిస్తుంది కానీ దీంట్లో అంతా డస్ట్ పౌడరు, వేస్ట్ పౌడర్. ఇది ఒక దిల్ సీడ్ అని దొరుకుతుంది, ఇది 1/3 ఆఫ్ ది రేట్లో దొరుకుతుంది. ఇది మిక్స్ చేస్తారు. సో దానివల్ల మీ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ 2/3. చలింగే. సో థ్యాంక్ యూ.
ఇట్లా